ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గణానాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి మేషరాశి వారికి ఉగాది తరువాత ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఉగాది తరువాత కొన్ని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి తెలివితేటలు, ఊహించని సంఘటనలను ఎదుర్కొనేటటువంటి ధైర్యం మీకు ఉంటాయి. ఏమీ పర్వాలేదు. అయితే ఏంటంటే కనుక కొంచెం ఏదైనా సరే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా మీరు వాటిని అధిగమించి మీ తెలివితేటలతో మీ సమయస్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గ్రహాలకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. దగ్గరలోనే మీకు అన్ని రకాల గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, సంతానపరంగా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు మీకు రాబోతున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం ముఖ్యంగా ఆడవాళ్లతో స్నేహాలు చేయడం కానీ, ఆడవాళ్లతో కానీ మాట్లాడేటప్పుడు కానీ కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అప్పుడంతా కూడా రికార్డింగ్లు వచ్చేసాయి, అందువలన మళ్ళీ ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాస్త ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొన్ని విషయాల్లో అన్ని రంగాల్లోని కూడా కలిసి వచ్చినప్పటికీ కూడా వివాహాది శుభకార్యాల విషయంలో మాత్రం కుదురుతాయి, పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆదాయ అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని విషయాలలో ఏ విధమైనటువంటి డౌటు పడకండి. అన్ని విధాలా కూడా మంచి కార్య సాధన కోసం మీ కృషి మీరు చేయండి. అదేవిధంగా మీరు చేసినట్లయితే కనుక కోర్టు వ్యవహారాల విషయంలో కూడా ఒక కొలిక్కి వచ్చి మీరు అనుకున్నది సాధించడానికి, విజయం కలగడానికి కూడా అనుకూలమైనటువంటి తీర్పులు రావడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఒక విధంగా చెప్పాలంటే మీకు మరింత గురుబలం అనుకూలంగా మారుతోంది. అన్ని విధాల ప్రతి ప్రయత్నానికి కూడా పట్టుదల మీరు జోడించినట్లయితే మీకు ఏ విధమైనటువంటి పరిస్థితులైనా సరే ఎక్సలెంట్గా ఎదుర్కోవడమే కాదు, ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇల్లు, ఆస్తులు అలాంటివి ఏర్పరచుకోవడం. అదేవిధంగా చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి అన్ని విధాలా కూడా ఉపయుక్తంగా కనపడుతోంది. తర్వాత విద్యార్థులకి కొత్త అవకాశాలు, మంచి కాలేజీల్లో చదువులకి, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. మీ ప్రయత్నం మీరు చేయండి, విజయం అనేది మీకు కలుగుతుంది. ఇల్లు కానీ, ఆస్తులు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ ఏర్పరచుకునేటటువంటి విధానం మీకు ఉగాది తర్వాత కనిపిస్తోంది. అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాలలో కొంత వాయిదా వేసి అమ్మకాలు, కొనుగోలు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మన పరిస్థితుల గురించి తెలిసిన వాళ్ళకి కన్నా తెలియని వాళ్ళని మనం నమ్మొచ్చు. కారణం ఏమిటంటే కనుక తెలిసిన వాళ్ళు తక్కువ ధరలకు అడుగుతారు. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఉగాది తరువాత మీరు కొన్ని విషయాల్లో కాస్త ఆచితూచి ఉండడం. తర్వాత ఏంటంటే కనుక అన్ని పనులు కూడా సునాయాసంగా చేసేటటువంటి విధానం కనపడుతుంది. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ చిన్న ఇబ్బందులు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అద్భుతమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. తర్వాత ఏంటంటే స్థాన చలనం కూడా కనిపిస్తోంది. అందువలన ఇంటా బయట గౌరవాలు పెరుగుతాయి. శుభకార్యాలు ఎక్సలెంట్గా ప్లానింగ్గా నిర్వహించగలుగుతారు. మీరు దుర్గాదేవిని ఆరాధించండి. ఓం దుమ్ దుర్గాయ నమః అని శుక్రవారం పూట అమ్మవారికి అర్చన చేయించుకొని చక్కగా
కుంకుమార్చన చేయించుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ముత్తైదువులకి గాజులు మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత పంచిపెట్టిపించండి. శుక్రవారం పూట 6గురికి అన్నదానం వీలైనప్పుడల్లా చేస్తూ ఉండండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాలా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామాన్ని నాలుక మీద నర్తనం చేయించుకోండి. అద్భుతమైనటువంటి మంచి పరిణామాలు మీకు కలుగుతాయి. ఓం దుమ్ దుర్గాయ నమః.